నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మీరు అంటున్నారు ఎంప్లాయీస్ కి ఫస్ట్ కే పడిపోతాయి, పెన్షన్స్ ఇస్తున్నాం, ఇవన్నీ ఓకే, కానీ రైతులు హ్యాపీగా ఉన్నారా? ఇది నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు రైతులు తెలంగాణలో హ్యాపీగా ఉన్నారా? 21,000 crores 25 lakh members కు 2 lakhs లో 2 lakhs 190 150 130 90 80 ఉన్న వాళ్ళకు ఇమీడియట్ గా ఆగస్ట్ 15th రోజు మొత్తం క్లియర్ చేసినాం కదా. ఇంకా మీరుండ్రు అందరికి ఇచ్చినామని చెప్తలేము. అవి అంత మేజర్. ఆయన 1 lakh చెప్పిండు, 1 lakh 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండు. 2 lakhs అని చెప్పినాం, 2 lakhs ఉన్న వాళ్ళు 2 lakhs ఇచ్చినాం. దాని 2 lakhs లోపు ఉన్న వాళ్ళకు నెక్స్ట్ స్టెప్ లో మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు రేపు చెప్పలే కదా. కరెక్టే సార్, అంటే టర్మ్స్ గా ఇస్తున్నారు సరే, కానీ పంట అట్లా ఆగదు కదా, పంట నష్టం జరుగుతుంది. ఆయన టర్మ్స్ ఇచ్చాము మేము. సరే ఈ రైతుకు 2 lakhs లోపు ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారు, బయట అప్పులు తీర్చుకుంటారు, ఇక 2 రూపీస్ 3 రూపీ ఇంట్రెస్ట్ తెచ్చుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని అట్లా ప్లాన్ చేసుకున్నాం. సరే ఇప్పుడు మీరు దాన్ని మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. ఆయన రైతు బంధు 10,000 ఇస్తే మేము 15 అన్నాం, కానీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 12,000 పెంచి ఇప్పుడు మన అకౌంట్ వేసినాం. ఈ వారం 1 week లో టోటల్ ఆల్ రైట్స్ మొత్తం ఫార్మర్స్ పర్ ఎకర్ 12,000 లెక్క ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ వచ్చిందే కొన్ని స్కీములు చెప్పి లేదా కొన్ని గ్యారంటీస్ ఇచ్చి వచ్చారు, సరే అది పక్కన పెడదాం. కానీ అభివృద్ధి విషయం మాట్లాడుకుందాం. నల్గొండకి సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడుకోగలిగితే ఏం చేద్దామని, అసలు మీ రూట్ మ్యాప్ ఏంటి, వచ్చే 4 ఏళ్లలో ఏం చేద్దామని? నల్గొండకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే నల్గొండ మోస్ట్ అది అన్యాయమైన పక్కకెళ్ళి కృష్ణా పోతుంటది. మా జిల్లా అంతా ఫ్లోరైడ్. ఈ పైకి వెళ్ళేమో హైదరాబాద్ లో 1 కోటి మంది వదిలిపెట్టే డ్రైనేజ్, అన్ట్రీటెడ్ డ్రైనేజ్, ఇండస్ట్రియల్ వేస్టేజ్, దీంతో ఎంత వచ్చి మా నల్గొండ జిల్లా నేరేడు జిల్లా కృష్ణాలో మెర్జ్ అవుతుంది. ఈ మూసీ ఒకప్పుడు ప్యూరిఫైడ్ నిజామాబాద్ ఉన్నప్పుడు ఆ మూసీని వికారాబాద్ లో కట్టి 1.5 lakh acres కు ఇరిగేషన్ వాటర్, ఈ రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు ఎస్టీపీలు కట్టకుండా టౌన్ పెరుక్కుంటూ పోయి ఆ వాటర్ అంతా మా జిల్లాకు వస్తే కింద ఫ్లోరైడ్, పైన మూసి బతకలేని పరిస్థితుల్లో ఎస్ఎల్బిసి టనల్ నేను కొట్లాడి తెచ్చుకొని రాజశేఖర రెడ్డితోని 43 కిలోమీటర్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వర్క్, 24 months కంప్లీట్ చేపిస్తున్నా. అది వస్తే శ్రీశైలంలో ఈయన జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండ్ కాబట్టి మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా ఆయనకు వదిలిపెట్టేసాం. శ్రీశైలం మచ్చుమర్రి అని పోతిరెడ్డి పాడు 88,000 క్యూసెక్ పెంచి ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ తో వదిలేసారా? మొత్తం వదిలిపెట్టేసాను. ఆయన 1 రోజు కూడా అడ్డం పడలేదు. నేను అందుకనే దీన్ని రాగానే ఇమీడియట్ వచ్చిన 1 month సీఎం గారు చెప్తే ఓకే అన్న, నాకు తెలుసు అసెంబ్లీలో కానీ బయట కానీ రాజశేఖర్ ఉన్నప్పటికెళ్ళి కొట్లాడి తెచ్చుకున్నావు ఆ ప్రాజెక్టు. అది నువ్వు ఇమీడియట్ గా నీకు గ్రీన్ ఛానల్ పెట్టి ఎంత టైట్ ఉన్న డబ్బులు నీకు పేమెంట్ ఇప్పిస్తాను, స్టార్ట్ చేసుకో. అమెరికా పోయి ఆ కంపెనీ ఆపరేషన్ రాబిన్స్ కంపెనీ వారితో మాట్లాడారని నన్ను పంపించాను. పోయి మాట్లాడినాం. ఆ మిషన్ ఇప్పుడు చెన్నై పోర్ట్ లో దిగింది. బై రోడ్ 1 side 2 times వస్తాయి టనల్ బోరింగ్ మిషన్స్. ఒక సైడ్ ఆల్రెడీ రిపేర్ చేసి స్టార్ట్ చేసినాం. 105-6 meters అయింది. ఇటు సైడ్ కూడా ఫిక్స్ అయితే బై ఏప్రిల్ ఎండ్కు 2 machines నడిస్తే 24 months లో అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఏప్రిల్ ఎండ్ కి ఇది ఫినిష్ చేసేస్తారు. వరల్డ్ రికార్డ్. మా కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు అటు రాజశేఖర రెడ్డి అప్పుడు మొదలుపెట్టి ఆయనకు కానీ నాకు కానీ ముఖ్యంగా ఇప్పుడు పూర్తి చేసే రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు ప్రపంచం మొత్తం కూడా వచ్చి ఆ ప్రాజెక్టు ఎట్లా చేసిండ్రు 43 kilometers మధ్యలో ఎక్కడ ఓపెన్ లేకుండా ఎట్లా కంప్లీట్ చేయగలిగిందని అదొక వరల్డ్ లో ఏమంటారు వింత అన్నట్టు. అది ప్రపంచంలో ఒక వింత. ఆ ప్రాజెక్టుని చేస్తున్నాం మేము. అట్లా దాని కింద భావన విలం ఉంది, డిండి మనల్ని సీఎం తీసుకుపోయాను. మా ఊరి దగ్గర ప్రాజెక్టు 900 crores అయింది, పేమెంట్ రిలీజ్ చేసిండు, వాటర్ పంపింగ్ స్టార్ట్ చేసినాం, కెనాల్స్ ఎక్స్కవేషన్ నడుస్తుంది. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఆల్రెడీ అది పబ్లిక్ ఎంత హ్యాపీ అంటే 10 ఏళ్ల కిందనే కాంగ్రెస్ వస్తాయి మా బతుకులు బాగుపడుతున్నాయి కదా అంటున్నారు. నిజంగా ఈ మాట మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారా?
10 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ వచ్చుంటే ఇంకా బాగుపడేది తెలంగాణ అని. ఇంకా బాగుపడేది. మన నల్గొండ జిల్లా లాంటి వాళ్ళం, మనం బతికే వాళ్ళం. పోరాటంలో మనం పోగొట్టుకుంది మనం. శ్రీకాంతాచారి ముందుగా ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు. నాలాంటి వారు మంత్రి పదవి వదిలిపెట్టి 11 days ఇండెఫినెట్ అన్ఎర్సైజ్ చేసి నాకు ఏం అవసరం? ఎందుకంటే మా జిల్లాకు ఉన్న కష్టాలు ఎవరికి లేవు. పాలమూరు నల్గొండ అంటేనే ఇది భయపడతాం ఆ జిల్లా చరిత్ర చూస్తే. ఇప్పుడు పాలమూరులో కంప్లీట్ చేస్తున్నాం ప్రాజెక్టులన్నీ, నల్గొండలో కంప్లీట్ చేస్తున్నాం. బై 2 years చూడండి మొత్తం అది మన ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి లాగా పచ్చగా కలకలలాడే జిల్లాగా మారుతుంది. ఎందుకు చేయలే? 7 లక్షల కోట్లు అప్పు చేసిన ఒక 10,000 కోట్లు నల్గొండ పాలమూరులో పెడితే అయిపోతున్నాయి కదా. ఇదే ఆయన మాకు తేడా.